హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక స్టీల్ ప్రెషర్ కుక్కర్ గురించి మాట్లాడబోతున్నాము. స్టీల్ ప్రెషర్ కుక్కర్ మీరు ఎలా వాడాలి, స్టీల్ ప్రెషర్ కుక్కర్లో ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తుంది, స్టీల్ ప్రెషర్ కుక్కర్లో ప్రాబ్లం రాకుండా ఎలా యూస్ చేయాలి, ఈరోజు మనం దాని గురించి మాట్లాడబోతున్నాము. సో ఇది టాపిక్ స్టార్ట్ చేయకముందు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోలో మీకు ఏదైనా చెప్పింది ఇన్ఫర్మేషన్ నచ్చితే మీరు ఖచ్చితంగా నా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నా పేజ్కి ఫాలో అవ్వండి. ఏదైనా నా ఛానల్ మీద కొత్తగా వీడియో వస్తే మీకే ఫస్ట్ వస్తుంది ఫ్రెండ్, మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. సో ఈరోజు మనం మాట్లాడేది స్టీల్ ప్రెషర్ కుక్కర్ గురించి. స్టీల్ ప్రెషర్ కుక్కర్ ఇవాళ రేపు ప్రతి ఒక్క ఇంట్లలో స్టీల్ ప్రెషర్ కుక్కరే వాడాలి అని అనుకుంటున్నారు. స్టీల్ ప్రెషర్ కుక్కర్ లైఫ్ అనేది మినిమం 40 to 50 ఇయర్స్ లైఫ్ ఉంటుంది. స్టీల్ ప్రెషర్ కుక్కర్లో ఎలా వాడాలి, స్టీల్ ప్రెషర్ కుక్కర్కి ఎట్లా యూజ్ చేయాలి, వాడేది విధానం ఏంటి, ఈరోజు మనం దాని గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. సో మీరు చూడొచ్చు నా చేతిలో స్టీల్ ప్రెస్టీజ్ కంపెనీది స్టీల్ ప్రెషర్ కుక్కర్ ఉంది. ఫస్ట్ ఏంటంటే మన స్టీల్ ప్రెషర్ కుక్కర్ కానీ ఏదైనా ప్రెషర్ కుక్కర్ మీరు వాడుతుంటే విజిల్ అనేది ముందు పెట్టకండి ఫ్రెండ్స్. విజిల్ ఒక 2 minutes తర్వాత, లైక్ మీరు ఇట్లా ప్రెషర్ కుక్కర్కి టోటల్ మీరు ఫుడ్ వేసిన తర్వాత స్టీల్ ప్రెషర్ కుక్కర్ కానీ ఏదైనా, సో మీరు లైక్ ఏదైనా ప్రెషర్ కుక్కర్కి మీరు ఫుడ్ వేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్కి గ్యాస్ మీద ఇలానే పెట్టేసేయండి, విజిల్ పెట్టకండి. విజిల్ అనేది ఒక 2 minutes తర్వాత ఇందులోకి వెళ్ళి ఆవిరి వచ్చినట్టు కనపడుతుంది. ఆవిరి వచ్చినట్టు కనపడితే స్టీమ్ వచ్చినట్టు కనపడుతుంది, అప్పుడు మీరు విజిల్ పెట్టండి ఫ్రెండ్స్. విజిల్ ముందు పెడితే ప్రాబ్లం ఏంటంటే ఇది వెంట్ పైప్ అనేది ఏదైనా బ్లాకేజ్ ఉంటే కుక్కర్ పేలే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కుక్కర్ పేలకుండా ఉండాలి అనుకుంటే విజిల్ ఒక 2 minutes తర్వాత పెట్టండి ఫ్రెండ్స్. విజిల్ 2 minutes తర్వాత పెడితే దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇండికేషన్ ఏమొస్తుంది అంటే ఇది ఇందులోకి వెళ్ళి ఆవిరి వచ్చినట్టు కనపడితే దాని అర్థం ఏంటంటే ఇది మీది వెంట్ పైప్ అనేది, ప్రెషర్ కుక్కర్ వెంట్ పైప్ అనేది క్లియర్ ఉంది, హోల్ అన్నట్టు. దాని తర్వాత మీరు విజిల్ పెట్టేసేయండి. ఇంకోటి ఫ్రెండ్స్, మనం ఏదైనా ప్రెషర్ కుక్కర్లో ఏదైనా కుకింగ్ చేసినప్పుడు రైస్, దాల్ ఏదైనా మీరు కుక్ చేస్తుంటే ఇంక్లూడింగ్ వాటర్ సగం క్వాంటిటీ ఉండాలి, సగం కంటే ఎక్కువ పెట్టకండి. సగం ఎయిర్ అనేది దానిలో ఉండాలి, అంటే స్టీమ్ కోసం జాగా ఉండాలి. సగం జాగా మీరు పెట్టారనుకోండి, మీరు ఎప్పుడైనా వాడుతుంటే మీకు ఐడియా ఉండొచ్చు, పప్పు పెట్టినప్పుడు రైస్ పెట్టినప్పుడు ఇది విజిల్లోకి వెళ్ళి పప్పు మొత్తం బయటికి వచ్చేస్తుంది, రైస్ వాటర్ అనేది మొత్తం బయటికి వచ్చేస్తుంది. అది దేనివల్ల వస్తుంది, క్వాంటిటీ ఎక్కువ పెట్టేస్తాయి, దానికి స్టీమ్కి గ్యాప్ మీరు తక్కువ పెట్టినారు అన్నట్టు. ఇంకోటి వచ్చేసి ఈ సేఫ్టీ వాల్ మీరు చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ సేఫ్టీ వాల్ విజిల్ పక్కన ఉంటుంది. ఈ సేఫ్టీ వాల్ అనేది కంపెనీ వాళ్ళు మన సేఫ్టీ గురించి పెట్టినారు, కుక్కర్ పేలకుండా ఉండాలన్నట్టు ఇది సేఫ్టీ వాల్ ఇచ్చినారు. ఈ సేఫ్టీ వాల్ పని ఏంటంటే కుక్కర్లో ఓవర్ ప్రెషర్ అయిపోతే ఏమవుతుంది, కుక్కర్ పేలకుండా దీనిలో హోల్ అయిపోతుంది. దీనిలో హోల్ అయిపోయి స్టీమ్ అనేది, ఆవిరి అనేది దీనిలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతుంది. మీరు ఇది సేఫ్టీ వాల్ ఎప్పుడైనా ఫ్యూజబుల్ ఉండాలి. ఫ్యూజబుల్ అంటే మీరందరూ ఏమనుకుంటారు, ఈ సేఫ్టీ వాల్ని హోల్ అయితేనే మార్చాలి అని అనుకుంటారు. ఇది సేఫ్టీ వాల్కి హోల్ అయినా అవ్వకపోయినా 6 to 7 months దీని లైఫ్ ఫ్రెండ్స్. 6 to 7 months తర్వాత ఇది వాడకండి. 6 to 7 months లోపల ఇది సేఫ్టీ వాల్ మార్చేయండి. మీరు సేఫ్టీ వాల్ మార్చేస్తే ఏంటంటే ఇది ఎవ్రీ 6 to 7 months లోపల మీరు మారుస్తున్నారు అనుకోండి, ఈ సేఫ్టీ వాల్ అనేది ఫ్యూజబుల్ ఉంటుంది. మీరు మార్చలేదు, అట్లనే కంటిన్యూగా వాడుతున్నారు, హోల్ పడలేదు కదా అన్నట్టు మీరు వాడుతున్నారంటే ఇది సేఫ్టీ వాల్ ఆఫ్టర్ 6 to 7 months ఏమవుతుందంటే నాన్ ఫ్యూజబుల్ అయిపోతుంది. నాన్ ఫ్యూజబుల్ అయిపోయింది అనుకోండి, మీకు విజిల్ రాకుండా ఉంటుంది, ప్రెషర్ హెవీ డెవలప్ అయిపోతే కుక్కర్ పేలే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఇది సేఫ్టీ వాల్ కూడా మీరు మార్చకపోతే, సేఫ్టీ వాల్ కూడా మీరు నాన్ ఫ్యూజబుల్ అయిపోయిన తర్వాత కూడా వాడుతున్నారు అనుకుంటే, ఇంకోటి కంపెనీ ద్వారా ఏంటంటే అడిషనల్ సేఫ్టీ ఇస్తాడు. అడిషనల్ సేఫ్టీ సిస్టమ్ ఏంటంటే జిఆర్ఎస్ సిస్టమ్, గ్యాస్కెట్ రిలీజింగ్ సిస్టమ్. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పెద్ద హోల్ ఉంటుంది, దానిపైన ఒకటి రౌండ్ హోల్ ఉంటుంది. ఇది జిఆర్ఎస్ సిస్టమ్ అంటారు. జిఆర్ఎస్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే, సపోజ్ ఈ గ్యాస్కెట్ ఆర్ సేఫ్టీ వాల్ అనేది ఎందుకు పెడుతున్నారు, మీకు సేఫ్టీ గురించి. గ్యాస్కెట్లో కూడా మీకు సేఫ్టీ సిస్టమ్ ఇచ్చిండు. ఈ గ్యాస్కెట్ సేఫ్టీ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే, సపోజ్ మీ సేఫ్టీ వాల్ కూడా కుక్కర్ది
నాన్ ఫ్యూజబుల్ అయిపోయింది. దాని తర్వాత గ్యాస్కెట్ పనిచేస్తుంది. గ్యాస్కెట్ ఎలా పనిచేస్తుంది అంటే ప్రెషర్ ఎక్కువ అయిపోతే, హెవీ ప్రెషర్ అయిపోతే ఏమవుతుందంటే ఈ పెద్ద హోల్లోకి వెళ్ళి గ్యాస్కెట్ ప్రెషర్ ద్వారా బయటికి వచ్చేస్తుంది. ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే బయటికి వచ్చేస్తుంది. అప్పుడు ఈ గ్యాస్కెట్ ఇక్కడికి వెళ్ళి బయటికి వచ్చినప్పుడు ఈడికి వెళ్ళి స్టీమ్ రిలీజ్ అయిపోతుంది. అప్పుడు కూడా మీకు కుక్కర్ సేఫ్ ఉంటుంది, కుక్కర్ పేలకుండా ఉంటుంది. ఈ గ్యాస్కెట్ కూడా మీకు అప్పుడు గ్యాస్కెట్ జిఆర్ఎస్ సిస్టమ్ అనేది ఎప్పుడు పనిచేస్తుంది, మీది గ్యాస్కెట్ కూడా బిలో 6 to 7 months లోపలిది ఉండాలి. 6 to 7 months లోపల మీరు గ్యాస్కెట్ మారుస్తున్నారు అంటేనే ఇది గ్యాస్కెట్ జిఆర్ఎస్ సిస్టమ్ పనిచేస్తుంది. మీరు 6 to 7 months తర్వాత కూడా ఇది గ్యాస్కెట్ ఆర్ సేఫ్టీ వాళ్ళు మార్చలేదు అంటే నెక్స్ట్ ఆప్షన్ కుక్కర్ పేలడమే, వేరేది ఇంకా ఆప్షన్ లేదు కుక్కర్లో. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇందులో ఈ ప్రెషర్ కుక్కర్ నా దగ్గర ఎక్స్చేంజ్ అయింది. ఈ ప్రెషర్ కుక్కర్ ఎక్స్చేంజ్ అయ్యేది ప్రాబ్లం ఏంటంటే, ఎందుకు అయ్యింది అంటే మీరందరూ చూడొచ్చు, ఇది ప్రెషర్ కుక్కర్ది బేస్, ఇది స్టీల్ ప్రెషర్ కుక్కర్. స్టీల్ ప్రెషర్ కుక్కర్కి ప్రతి ఒక్క స్టీల్ కుక్కర్కి ప్రతి ఒక్క బ్రాండ్లో ఇది ఒకటి శాండ్విచ్ బాటమ్ అనేది అటాచ్ చేసి ఉంటుంది, ఒకటి బేస్ ఉంటుంది. ఇది ఎందుకు ఇస్తారు, కుక్కర్ బేస్ అనేది మందం ఉండాలి, దీనిలో మీరు కుక్ చేసేది మాడకుండా ఉండాలి, తొందరగా స్టిక్ కావద్దు అని కంపెనీ వాళ్ళు ఎక్స్ట్రా బేస్ పెడతారు. ఇది ఏంటంటే శాండ్విచ్ బాటమ్. ఈ బేస్ ఊడిపోయింది. ఈ బేస్ ఎందుకు ఊడిపోతుంది, బేస్ ఊడిపోయేది ప్రాబ్లం దేనివల్ల వస్తుంది, ఎందుకు వచ్చింది అంటే ఈ కస్టమర్ వాడే వాళ్ళు దీని లోపల వాటర్ క్వాంటిటీ మొత్తం అయిపోయిన తర్వాత, వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత కూడా గ్యాస్ స్టవ్ మీద మర్చిపోయారు. వీళ్ళు గ్యాస్ స్టవ్ మీదకి వెళ్ళి తీయడం మర్చిపోయారు. సో దానివల్ల ఏమైందంటే ఓవర్ హీట్ అయిన వల్ల ఇది బేస్ ఊడిపోయింది. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది స్టీల్ కలర్ యాక్చువల్లీ ఇట్లా ఉంటుంది. ఇది ఓవర్ హీట్ అయిన వల్ల ఇది స్టీల్ కలరే మారిపోయింది, మొత్తం బ్లాక్ అయిపోయింది. దీనివల్ల ఇది బేస్ ఊడిపోయింది. సో ఫ్రెండ్స్, మీకు ప్రతి ఒక్క వీడియోస్లో నేను చెప్తున్నాను, ఏదైనా కుక్కర్ మీరు వాడుతుంటే కంపల్సరీగా మీరు ఇది ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్క కుక్కర్, ఏదైనా ప్రెషర్ కుక్కర్ మీరు వాడుతున్నారు అంటే కంపల్సరీ మీరు విజిల్ ముందు పెట్టకండి. 2 minutes తర్వాత స్టీమ్ వచ్చినాక విజిల్ పెట్టండి. ఎవ్రీ 6 to 7 monthsలో సేఫ్టీ వాల్ ఆర్ గ్యాస్కెట్ మార్చేయండి. ఇంకోటి ఏంటంటే, ఏదైనా బిలో 5 liters కుక్కర్స్ ఉంటే మీరందరూ ఏం చేస్తారు అంటే, ఏదైనా కుక్కర్ తీసుకున్న, చిన్న కుక్కర్ ఉండని పెద్ద కుక్కర్ ఉండని, దీనిలో ఫుడ్ వేస్తారు, విజిల్ పెడతారు, డైరెక్ట్ హై ఫ్లేమ్ మీద పెట్టేస్తారు. అలా వాడద్దు ఫ్రెండ్స్. మీరు ఏదైనా బిలో 5 liters కుక్కర్ ఉంటే బిలో 5 litersకి హై ఫ్లేమ్ అస్సలు వాడద్దు. ఒకవేళ మీరు వాడినా కూడా మీరు ఫస్ట్ విజిల్ వచ్చేదాకా, ఫస్ట్ విజిల్ వస్తుంది, ఫస్ట్ విజిల్ రాగానే మీరు మంటని తగ్గించేసేయండి. మంట తగ్గించేసినాక, ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో మీరు రైస్ కుక్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఎక్కడైతే మంట మీరు తగ్గిస్తారు విజిల్ రాగానే, ఆ మంట తగ్గించిన అక్కడి నుంచి మీరు టైం కౌంట్ చేసుకోండి. ఫర్ రైస్ ఒకవేళ మీరు కుక్ చేస్తున్నారు అనుకోండి, 10 minutes అక్కడికి వెళ్ళి మీరు టైం కౌంట్ చేసుకుంటే 10 minutes తర్వాత మీరు పోయి ఆపేయండి, స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇమీడియట్గా మూత ఓపెన్ చేయొద్దు. ఇది కుక్కర్ చల్లగా అయినాక కొంచెం స్టీమ్ దీనిలోకి వెళ్ళి రిలీజ్ అయిపోయినట్టు అర్థమైతే అప్పుడు మీరు కుక్కర్ మూత ఓపెన్ చేయండి. లేదు మీరు ఇమీడియట్గా కుక్కర్ మూత ఓపెన్ చేయాలి అనుకుంటే ఈ విజిల్ని తీసేయండి. ఫస్ట్ విజిల్ తీయండి, కుక్కర్ మూత ఓపెన్ చేయకండి. ఫస్ట్ విజిల్ ఓపెన్ చేసేస్తే, విజిల్ తీసేస్తే ఏమవుతుందంటే ఆవిరి అనేది మొత్తం వెళ్ళిపోతుంది. ఆవిరి వెళ్ళిపోయిన తర్వాత స్టీమ్ పోవడం ఆగిపోతే అప్పుడు మూత ఓపెన్ చేయొచ్చు, ఈజీగా లిడ్ ఓపెన్ అవుతుంది. మీరు ఇమీడియట్గా మూత ఓపెన్ చేశారంటే స్టీమ్ అనేది మన ముఖం మీద కొట్టేస్తుంది. ఇంకోటి ఏంటంటే, బిలో 5 liters గురించి చెప్తున్నాను. ఏదైనా ఫస్ట్ విజిల్ రాగానే మంట తగ్గించండి. ఫస్ట్ విజిల్ వచ్చిన తర్వాత మంట మీరు ఎక్కడైతే తగ్గిస్తున్నారో అక్కడ నుంచి 10 minutes కౌంట్ చేయండి ఫ్రెండ్స్. 10 minutes తర్వాత స్టవ్ ఆపేయండి. మూత ఓపెన్ చేసి చూడండి, ఒక గ్యాప్ ఇచ్చినాక చల్లగా అయినాక మూత ఓపెన్ చేయండి. అప్పుడు మీకు 100% రైస్ కుక్ అయ్యి ఉంటుంది. దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, మీకు రైస్ అనేది హెల్దీ రైస్ కుకింగ్ అవుతుంది. స్టీమ్ వల్ల ఏమవుతుందంటే, స్టీమ్ బయటికి వెళ్ళిపోయే వల్ల ఏమవుతుందంటే దాని లోపల ఉన్న ప్రోటీన్స్ ఏదైతే మనకు బెనిఫిట్స్ ఉంటుందో రైస్లో, ఆ బెనిఫిట్స్ అనేది స్టీమ్ వల్ల వెళ్ళిపోతుంది. ఇంకోటి సెకండ్ థింగ్ ఏంటంటే, మీది కుక్కర్ది లైఫ్ పెరుగుతుంది. కుక్కర్ లైఫ్ ఎట్లా పెరుగుతుంది, మీరు ఓవర్ ప్రెషర్ వల్ల కుక్కర్ షేప్ అవుట్ కాకుండా ఉంటుంది. మీరు కంటిన్యూస్గా విజిల్ ప్రకారం మీరు వాడినారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అందరు ఏం చేస్తారు,
3 విజిల్ వస్తే రైస్, 4 విజిల్ వస్తే దాల్, 5-6 విజిల్స్ వస్తే నాన్ వెజ్ అనుకుంటారు. ఇది కుక్కర్ పేరు ఫ్రెండ్స్ ప్రెషర్ కుక్కర్, విజిల్ కుక్కర్ కాదు ఫ్రెండ్స్. దీనికి విజిల్ కుక్కర్ లాగా వాడకండి, దీనికి ప్రెషర్ కుక్కర్ లాగా వాడండి. ఏదైనా కుక్కర్ మనం కొన్నప్పుడు కుక్కర్తో పాటు ఒకటి యూజర్ మాన్యువల్ ఇస్తాడు కంపెనీ అతను. యూజర్ మాన్యువల్లో మీకు క్లియర్గా రాసి ఉంటుంది ప్రెషర్ కుక్కర్కి ఎలా వాడాలి. అది మనం చదువుకుంటే మీకు ఈజీగా అవుతుంది. మీకు ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే దీనివల్ల మీకు ఫస్ట్ బెనిఫిట్ అనేది మీకు హెల్దీ ఫుడ్ కుకింగ్ ఉంటుంది, హెల్దీ ఫుడ్ ఉంటుంది. సెకండ్ ఏంటంటే కుక్కర్ లైఫ్ పెరుగుతుంది. థర్డ్ ఏంటంటే మీది గ్యాస్ కన్జంప్షన్ సేవ్ అవుతుంది. గ్యాస్ కన్జంప్షన్ కూడా మీకు సేవ్ అవుతుంది దీనివల్ల. విజిల్ 2 మినిట్స్ తర్వాత పెట్టండి, ఫస్ట్ విజిల్ రాగానే మంట తగ్గించండి, 10 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేయండి రైస్ కోసం. సేమ్ అదే ఎర్రపప్పు గురించి సేమ్ అదే సిస్టమ్. మీరు గందిపప్పు అలాంటి వేరే ఏదైనా దాల్ కుక్ చేస్తున్నారు అనుకోండి, 10 మినిట్స్ జాగాలో మీరు 12 to 15 మినిట్స్ మధ్యలో మీరు టైమింగ్ చూసుకొని ఆపేయండి. ఫస్ట్ ఒకసారి మీరు కుక్ చేసి టైం సెట్ చేసుకోండి, చెక్ చేసుకోండి, దాని తర్వాత అదే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీరు విజిల్ కుక్కర్ లాగా వాడకండి, కుక్కర్ లైఫ్ పోతుంది, మీకు కుక్కర్ పేలే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే నాన్ వెజ్ కోసం మీరు 15 to 20 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. సేమ్ అదే సిస్టమ్. ఫస్ట్ విజిల్ రాగానే మంట తగ్గించడం, మంట ఎక్కడైతే తగ్గిస్తున్నారో అక్కడ నుంచి టైం కౌంట్ చేయడం. మీకు అబోవ్ 5 లీటర్స్ కుక్కర్స్కి మీరు హై ఫ్లేమ్లో వాడవచ్చు. కానీ మీరు నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ విజిల్ రాగానే మంట తగ్గించడమే బెటర్. సో ఫ్రెండ్స్ ఇది మనం స్టీల్ ప్రెషర్ కుక్కర్ గురించి మాట్లాడినాం. సేమ్ ఇదే యూజేజ్ ఉంటుంది అల్యూమినియం ప్రెషర్ కుక్కర్ గురించి కూడా. స్టీల్ ప్రెషర్ కుక్కర్లో మీకు ఓవర్ హీట్ కానివ్వద్దు, ఓవర్ హీట్ అయిపోతే కింద బేస్ ఊడిపోతుంది. సో ఫ్రెండ్స్ ఈరోజు గురించి ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నా పేజ్కి ఫాలో అవ్వండి. నా ఛానల్ ద్వారా ఏదైనా కొత్త వీడియో వస్తే మీకు ఫస్ట్ మీకే వస్తుంది ఫ్రెండ్స్. సో నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏదైనా కిచెన్ ఐటమ్ గురించి ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు కమెంట్స్లో అడగొచ్చు ఫ్రెండ్స్. నేను దాని గురించి మీకు రిప్లై ఇస్తాను, లేదంటే ఒక వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాను. మీరు నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా ఉంటే మీరు కమెంట్లో అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.